గుడ్ మార్నింగ్ ప్రకాష్ రావు గారు. నమస్కారం శర్మ గారు. చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎటువైపు టర్ను తీసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత 4 రోజులుగా ఫుల్ దీనికి సంబంధించిన వార్తల హెడ్లైన్స్ మనకు కనిపిస్తున్నాయి. సార్, మనం 15 రోజుల కిందనే మీ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం మీరు తొలి వెలుగు చీఫ్గా తీసుకున్న తర్వాత తొలి వెలుగులో ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇప్పుడు ఆర్టీవీ బిల్డింగ్లో స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నాను. దాంట్లో వెరీ క్లారిటీగా చెప్పాను. గతంలో ఇన్సిడెంట్ కంపేర్ చేశాను. 88లో ఏదైతుందో హెగ్డే గారు ఏదైతుందో ఫోన్ ట్యాపింగ్ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి గారు బయటపడితే దేవగౌడ అండ్ బొంబాయి వాళ్ళ అసమ్మతి, వాళ్ళు సీఎం కంటెండర్స్ ఉంటుంది అనుకోకుండా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి 83లో మిశ్రమ ప్రభుత్వం, 85లో డిజాల్వ్ చేసిన తర్వాత ఫుల్ మెజార్టీ వచ్చి హెగ్డే గారు వాళ్ళ అసమ్మతి వాదులు ఏదైతుందో అంటే డిసిడెంట్స్ వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళ మీద నిఘా పెట్టింది బయట పెట్టినప్పుడు సీఎం స్టెప్ డౌన్ అయ్యాడు. అలాగే 50 మంది పోలీసు అధికారుల మీద, అంటే ఎవరు చేసిన పోలీసు అధికారులు చేసిన ఇంటెలిజెన్స్ వాళ్ళ మీద సిపిఐ కూడా ఏదైతుందో ఎంక్వైరీ అయింది. కేసు ఏమైంది అనేది నాకు తెలియలేదు. నేను పనుల మీద దాన్ని కూడా నెట్లో పోతే మీకు కూడా దొరుకుతుంది కావచ్చు, చూడలే. ఖచ్చితంగా దీంట్లో ఏదైతుందో నిరంజన్ రెడ్డి గారి కూడా స్టేట్మెంట్ కూడా మీరు చదివారు. సిగ్గులు ఏదయ్యా నీకు? నీ ముఖ్యమంత్రి బయటపెట్టిండు కదా, బిఎల్ సంతోష్ని ఇరికేయడానికి ప్రయత్నం చేసి స్వాములను ఫామ్ హౌస్లో ఏదైతుందో రంగారెడ్డి జిల్లాలో స్టీఫెన్ రవీంద్ర గారు చేసి దాన్ని అది బయటకు వచ్చిన తర్వాత సీఎం అఫీషియల్ రెసిడెన్స్లో నేషనల్ స్టేట్ ఎలక్ట్రానిక్ ప్రింటివ్ వందలాది మంది మీడియాని పిలిచి దాన్ని ఆ ఒక్క ఎడిట్ చేసి 40 minutes ఎడిట్ చేసి 2 hours అది అన్ని దేశంలో ఉండే అన్ని 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, చీఫ్ జస్టిస్లకు, కేంద్ర మంత్రులకు, ఎడిటర్లకు పంపించిండు. ఏమని? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు. అలాగే మీకు తెలుసు 2015లో కూడా ఏదైతుందో ఫోన్ ట్యాపింగ్ మీదనే మన రేవంత్ రెడ్డి గారిది ఓటుకున్నట్టు కేసు. ఆ రోజు కూడా హోమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ బయటకు వచ్చి హరిహరాదులు వచ్చిన చంద్రబాబును రక్షించలేదని ఏదైతుందో ప్రశ్న చెప్పడం జరిగింది. నిజంగానే ఏసీపీ ఎవరో ఇటువంటి వాళ్ళు 100 మంది ఉంటారు అంటున్నాడు. ఆ ఏసీపీ చెప్తున్నాడు నేను ముఖ్యమంత్రి గారికి అని చెప్పి కాకుండా ఇంటెలిజెన్సీలో అతనికి ఎక్స్టెన్షన్ ఆల్రెడీ మన రిటైర్మెంట్కి ఎక్స్టెన్షన్ ప్రభాకర్ రావు గారికి ఇచ్చిన, రాధాకృష్ణ రావు గారికి ఇచ్చిన, సీఎం దగ్గరికి ఫైల్ వస్తుంది. సీఎం ఈజ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ సీఎం కొద్ది ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాతనే ఆర్డర్ లేదు. అటువంటిది రోజు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే మీరే సిబిఐకి రెఫర్ చేయండి. మీరు నిర్దోషులు అంటే ఇట్లే రండి మాకు మోడీ లేదు, గోడీ లేదు, ఈడీ జీడీ అనేది అవుతుందో తండ్రి కొడుకు తర్వాత మన బిడ్డ అంటే ఏమైంది? ఈరోజు జైలు ఉందా లేదా? అథెంటిక్గా ఛార్జ్ షీట్లో ఏదైతుందో ప్రతి అంశంలో ఒక దాదాపు మోర్ దాన్ 100 times మెన్షన్ చేసింది. కీ రోల్ అంటే నెంబర్ 1 ఈ డీల్కి ఏదైతుందో కవిత అనేది నేను అనుకుంటున్న ఛార్జ్ షీట్ చేసిండ్రు వాళ్ళు, ఏది మన కోర్టులో సబ్మిట్ చేసిండు. సో ఖచ్చితంగా ఏదైతుందో మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు కాదు, గతంలో కూడా చెప్పాను, ఫోన్ ట్యాపింగ్ ఏదైతుందో జరిగింది. దీనికి ఏదైతుందో ముఖ్యమంత్రి బాధ్యత వహించవలసి ఉంటుంది. వితౌట్ సీఎం వాళ్ళు పోలీస్ అధికారులు వాళ్ళు ఏదైతుందో నిఘా పెట్టి ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసి సీఎంకు సమాచారం ఇవ్వరు. ఇది తప్పు. చెప్పండి సార్. రైట్. ఫామ్ హౌస్కు సంబంధించి అదే రకంగా గతంలో రేవంత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి స్వయంగా కేసీఆర్ వాటిని బయటపెట్టడం ద్వారా కేసులో ఆయన ఇరుక్కున్నారని చెప్పి మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఒక ముఖ్యమంత్రి 88లో రామకృష్ణ హెగ్డే ఎందుకు రాజీనామా ఇచ్చాడు సార్? వై? సో ఖచ్చితంగా ఏదైతుందో ఈరోజు ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏం మాట్లాడేదో లేదు అని ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పిసిసి అధ్యక్షునిగా. కానీ ఈరోజు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఎప్పుడైతే ఇది అంశము పత్రికలకు ఒక రోజు వచ్చిందో దానికంటే ముందే రాబోయే రోజుల్లో కేసీఆర్ జైలుకు పోతాడు, జైల్లో చెర్లపల్లి జైల్లో ఆయనకు 2 bedroom కడతా అని చెప్పాడు. అదే మాట ఏదైతుందో తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, అదే మాట పొంగిలేటి గారు చెప్పారు, అదే మాట కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పారు, అదే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, అదే మాట పొన్నం ప్రభాకర్, 5 మంత్రులు చెప్పారు. అది ముఖ్యమంత్రి చిట్ చాట్లో వాళ్ళ క్యాబినెట్లా లేకపోతే వాళ్ళ ఒక గ్రూప్ ఏదన్నా ఇష్యూస్ డిస్కస్ చేసినప్పుడు ఈ అంశాన్ని ఏదైతుందో వాళ్ళతో ప్రస్తావించాడు. దొరికిపోయాడు మన కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లో. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జైలుకు పోవడం ఖాయము. మనకేమి చేతికి మట్టి అంటకుండా ఏమి లేకుండా ఆయనే చిక్కిపోయిండు.
అని చెప్పడంతో ముఖ్యమంత్రి చెప్తా ఉంటే వీళ్ళు కూడా ఏదైతుందో ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ ఉంది కనుక మంత్రులకు రాదు కదా. ఈయన హోమ్ మినిస్టర్ ఎక్కడైనా కానీ మీకు తెలుసు, గతంలో మాట్లాడుకున్నాం, కేంద్రంలో కానీ హోమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ ప్రధానమంత్రి లెక్క ఉంటుంది. రాష్ట్రంలో ఎప్పుడైనా ఏదైతుందో హోమ్ మినిస్టర్ ఉన్నా కూడా లా అండ్ ఆర్డర్ ఎవరివ్వరు. లా అండ్ ఆర్డర్ విత్ సీఎం, డిఐజీ ఇంటెలిజెన్స్ వాళ్ళ బాస్ డీజీపీ కానీ ఆర్ హోమ్ మినిస్టర్ కానీ బాధ్యుడు కాడు. ఏ రిపోర్ట్ ఉన్నా కూడా సీఎంకే ఎవ్రీడే బ్రీఫ్ ఇస్తాడు. ఇతర దేశాలలో ఇది కన్వెన్షన్స్. చట్టం ఉందా, బ్రిటిష్ చట్టం చేసిందా లేదా. అలాగే ఇతను లా అండ్ ఆర్డర్ ఒకే ఒకసారి నాకు తెలిసినంత వరకు 1970లో మన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో వెంగళరావు గారిని జలగం వెంగళరావు గారిని మొదటిసారిగా మంత్రివర్గంలో తీసుకొని హోమ్ మినిస్టర్ విత్ లా అండ్ ఆర్డర్ ఇచ్చాడు. కానీ ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఇవ్వాలి ఇంతవరకు ఏ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఏదైతుందో ఇది ముఖ్యమంత్రి గారికి తెలిసి జరుగుతుంది. 100% రిపోర్ట్ అనేది ముఖ్యమంత్రికి ఇస్తారు సీక్రెట్. ఆయన డే టు డేలో అన్ని పొలిటికల్ కానీ అదర్ మ్యాటర్స్ కానీ సంతోష్ చూసేవాడు. ఇంటెలిజెన్స్తో కేసీఆర్ డిస్కస్ చేసేవాడు కాదు. కానీ ఈ అంశమైన అయితే సంతోష్ ద్వారా ముఖ్యమంత్రికి. కానీ నేను అనుకుంటున్నా ఈ అంశాన్ని ఏదైతుందో సంతోష్ గారి దృష్టికి తీసుకెళ్లరు. వారం రోజులక 10 రోజులక ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం పైనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. దీంట్లో రేపు ఒక ముఖ్యమంత్రి కాదు, రేపు ప్రభాకర్ రావు గారు వచ్చినాక నేను ముఖ్యమంత్రి గారిని కలవకపోతుంటే సంతోష్ గారికి బ్రీఫ్ ఇమ్మంటుండి సంతోష్ గారికి రిపోర్ట్ పంపుతుండే అప్పుడప్పుడు నేను అనుకుంటున్న కేటీఆర్ కూడా ఖచ్చితంగా ఇంటర్ఫేర్ అయ్యాడు. హరీష్ రావు కాకపోవచ్చు. కేటీఆర్ అండ్ సంతోష్ ఆఫ్ రాజ్యసభ అండ్ ముఖ్యమంత్రి ఈ ముగ్గురు ఖచ్చితంగా ప్రభాకర్ రావు గారు వచ్చినాక ఫైనల్ గా ఏదైతుందో దీంట్లో సాక్ష్యాలు దొరకకపోతే, ఆధారాలు పర్ఫెక్ట్ లేకపోతుంటే దీంట్లో అప్రూవర్ గా తీసుకుంటారు. అయితే ప్రశాంత్ రావా, అయితే భుజంగరావా, అయితే రాధాకిషన్ రావా, అయితే తిరుపతి అయినా, అయితే వచ్చినాక ప్రభాకర్ రావు ఖచ్చితంగా వీళ్ళను తీసుకొని ఏదైతుందో ఆటోమేటిక్ ఏదైతుందో సీఎం గారి పేరు చెప్తారు కనుక సీఎం అరెస్ట్ కావడం అనేది ఖాయము. సీఎం గారితో పాటుగా కేటీఆర్ అండ్ సంతోష్ గారు కూడా అరెస్ట్ అవుతారు. దీంట్లో మనం గతంలో మీ ఇంటర్వ్యూలో చెప్పాను, నేను ఒక 10 days or 12 days అయింది. నేను అనుకోకుండా అమెరికా వచ్చాను, అప్ టు 20th రాను. నాకు ఈ అవకాశం, ఈ సబ్జెక్టు ఈ రోజు నిన్న రాత్రి అనుకొని ఇప్పుడు వస్తున్నామంటే గతంలో చెప్పిన సబ్జెక్టే ఓన్లీ తొలివెల్కే చెప్పాను నేను. మళ్ళీ ఏదైతుందో ఈరోజు ప్రముఖంగా పేపర్లో రావడం, మీరు అడగడము, నాకు చెప్పే అవకాశం రావడం ఏదైతుందో చాలా సంతోషం శర్మ గారు. రైట్. ఇంకొక కీలకమైన అంశం కనిపిస్తుంది మనకి ఇక్కడ. బిఎల్ సంతోష్ ను టార్గెట్ చేయడం ద్వారా కేసీఆర్ పైన బీజేపీ కూడా ఆగ్రహంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సుమోటోగా సిబిఐ రంగంలోకి దిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? 100% సార్. రాష్ట్రము సిబిఐ కావాలంటే ఏదైతుందో గతంలో తెలుసు. సిబిఐ ఎంటర్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ అనేది ఒకటి ఉంది. నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు కూడా సిబిఐకే రెఫర్ చేస్తారు. కాంగ్రెస్ హైకమాండ్ పర్మిషన్ తీసుకుంటారు. దీంట్లో బిఎల్ సంతోష్ గారిని ఇరికేయడంలో, ఫోన్ ట్యాపింగ్ లో ఖచ్చితంగా ఆ రోజు నుంచి బీజేపీ ఏదైతుందో కేసీఆర్ ఎప్పుడు దొరుకుతాడా, కేసీఆర్ ఎప్పుడు తొక్కాలనేది ఏదైతుందో వాళ్ళలో ఉంది. ఇది చాలా చర్చనీయాంశం. బిఎల్ సంతోష్ అనేవాడు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి పార్టీ జనరల్ సెక్రటరీగా ఇప్పుడు ఉన్నాడు. అతను నేను అనుకుంటున్నా వారానికి 2 రోజుల 3 రోజులు పిఎం ఆఫీసులో ఉంటే సౌత్ బ్లాక్ లో అతను ఆల్మోస్ట్ ఆల్ డైలీ 4 hours 5 hours కూర్చుంటాడు పిఎం గారు ఉంటే. లేకున్నా కూడా ఇష్యూస్ ఏదైతుందో ఏది పార్టీ నడపాలన్నా కూడా ఆర్ఎస్ఎస్ నుంచి మన స్టేట్ లెవెల్ అయితే ఇంతకుముందు మంత్రి శ్రీనివాసరావు గారు ఉండాలా, అధ్యక్షులు అది ఏముండదు, అంత ఏదైతుందో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఏదైతుందో వాళ్ళకు పెళ్లిళ్ళు చేసుకోరు, వాళ్ళకి ఏం స్వార్థం ఉండదు, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళు ఏదైతుందో ప్రతి రాష్ట్రంలో అట్లే ఉంటారు, కేంద్రంలో. బిఎల్ సంతోష్ ఈజ్ ఎ వెరీ అంటే దేశ అధ్యక్షుడు నడ్డా కంటే కూడా ఈజ్ ఎ పవర్ఫుల్. ఈవెన్ సర్వేలు కూడా ఏదైతుందో చేయించినప్పుడు నా ఒక మిత్రుడు నేషనల్ లెవెల్లో ఉండే సర్వే, అది మీకు తెలుసు, రవిచంద్ పీపుల్స్ పల్స్, అతను పోలేదనుకోండి, అతను పోయాడా లేదా కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్ త్రిపుర చేసినప్పుడు సౌత్ బ్లాక్ పోయి 4 hours 3 years బ్యాక్ అయింది అనుకుంటే త్రిపుర రిపీట్ అయింది. సో త్రిపుర ఇష్యూలో 4 hours పోయి సంతోష్ గారితో కూర్చున్నాడు. ఏది సౌత్ బ్లాక్ లో కూర్చుండి ఇష్యూస్ ను ఆఫ్టర్ పోలింగ్ రిప్రజెంటేటివ్ గా పిలిపించుకొని సంతోష్ గారు మాట్లాడారు. అప్పుడు రవి గారు, నేను అనుకుంటున్నా రవిచంద్ గారు ఈజ్ ఇన్ హైదరాబాద్ నాకు తెలిసినంత వరకు,
సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈవెన్ రవిచంద్ర గారు కూడా పోవచ్చు. కనుక బిఎల్ సంతోష్ ఇష్యూలో ఖచ్చితంగా కేసీఆర్ ఏదైతుందో అతన్ని కావాలని ఇరికించాడు కనుక వాళ్ళు ఏదైతుందో ఇప్పుడు ఎవిడెన్స్తో సహా క్లారిటీగా పట్టుబడ్డది కనుక ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంటర్ఫియర్ అవుతుంది. అవసరమైతే వాళ్ళే దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గిట్ట ఏమన్నా డిలే ప్రాసెస్ చేస్తే దే విల్ టేక్ యాక్షన్. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా పేపర్లో వచ్చినట్టుగా సెంట్రల్ ఇంటెలిజెన్సీ అంటే ఇక్కడ ఉంటుంది సెంట్రల్ చెప్పండి, కేంద్రం అధికారులు ఇక్కడికి పంపించినట్టుంది. వాళ్ళు వచ్చి ఏదైతుందో ఇవంతా ఎంక్వైరీ చేస్తారు. దెన్ సీఎం ఏ పరిస్థితిలో కూడా దాన్ని సిబిఐకి అప్పచెప్తాడనేది నాకు విశ్వాసం ఉంది. బట్ సబ్జెక్ట్ టు ద హైకమాండ్ పర్మిషన్. ఎందుకంటే దీనికి ఒక నేషనల్ పార్టీ కనుక ఇది రీజనల్ పార్టీ కాదు కనుక కేంద్ర పరిధిలో నేను అనుకుంటాను ఆఫ్టర్ 2nd June ఈమె రికమెండ్ టు సిబిఐ చేసే అవకాశం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.